సంబంధించి కేసు మీరు ఫ్రెషర్గా చేయాలనుకుంటే 3 lakhs చేస్తున్నారు. SAP వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. SAP పార్ట్నర్షిప్ ఉంటుంది. సో అందులో మళ్ళీ ఆథరైజ్డ్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకుంటే 3,50,000 దాకా ఉంటుంది ఫ్రెషర్ అయితే. సో మీరేంటంటే ఒక 2-3 years ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ SAPలో ఉన్నట్టుగా క్రియేట్ చేసి చూపిస్తే 48,000లో మీకు అయిపోతుంది. ఓకే, సో 48,000లో మీకు సర్టిఫికేషన్ అనేది వస్తుంది. సో సర్టిఫికేషన్ మీరు ఉంటే బెస్ట్, లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు. బట్ యూ కెన్ షో దట్ యు ఆర్ ఆల్ పీపుల్ గుడ్ ఎక్స్పోజర్ ఇన్ SAP FICO అని చెప్పి మీరు చూపిస్తున్నారు అలాగో రెజ్యూమేలో. సో జాబ్ అనేది సర్టిఫికేషన్ అనేది అడ్వాంటేజ్ అవుతుంది. బట్ లేకపోయినా స్కిల్ సెట్ చూపించి మనం జాబ్ కొట్టచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సర్టిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ నా వెబ్సైట్లో డీటెయిల్స్ కూడా నేను ఇచ్చాను. సో వెబ్సైట్లో ఏమేమి ఎంత పార్ట్ కవర్ అవుతుంది, సో క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీ డిఫైన్డ్ క్వశ్చన్స్ ఉంటాయి సర్టిఫికేషన్ రిలేటెడ్. ఆ క్వశ్చన్స్ చదువుకొని వెళ్తే ఆటోమేటిక్గా 80%, సో 60-70% జనరల్గా సర్టిఫికేట్ క్లియర్ చేసేస్తారు, నో ప్రాబ్లం. ఓకే, అవి క్వశ్చన్స్ ఎక్కడ దొరుకుతాయి సార్ అప్పుడు? ఆ క్వశ్చన్స్ వరప్రసాద్, ఆ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి నేను షేర్ చేస్తాను మీకు. ఓకే, SAP ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, అందులో నుంచి అడుగుతారు క్వశ్చన్స్. నేను కొన్ని షేర్ చేస్తాను ఎండ్ ఆఫ్ ది క్లాసెస్ అయిన తర్వాత. ఓకే ఓకే, సో సర్టిఫికేషన్లో ఉన్న క్వశ్చన్స్ అడుగుతారు జనరల్గా అయితే. ఓకే, 60-70 క్వశ్చన్స్ అన్ని. ఇప్పుడు ఈ కోచింగ్ తీసుకొని మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా మళ్ళీ ఆ సర్టిఫికేషన్లో క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే చేయలేరు. బట్ అవి ఏంటంటే ఒక 100 క్వశ్చన్లో ఒక 500 క్వశ్చన్లు ఎన్ని ఉంటాయి అవి చదువుకొని వెళ్తే అందులో నుంచే ఇస్తాడనమాట. ఓకే, సో మీకు అలా ఇక్కడ చూడండి, ఫినాన్స్ sapcoach.in లోకి వెళ్ళి సింపుల్ ఫినాన్స్ బ్లాగిన్లోకి వెళ్ళి, సో ఇక్కడ మీకు సర్టిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సింపుల్ ఫినాన్స్ బ్లాగ్లో. ఓకే, సో ఇక్కడ నేనంతా డీటెయిల్స్ నేను అప్డేట్ చేస్తున్నాను, మొత్తం కంటెంట్ అంతా. ఫైనాన్స్ సాలరీ సర్టిఫికేషన్, దిస్ ఈజ్ సర్టిఫికేషన్, సింపుల్ ఫినాన్స్ సర్టిఫికేషన్కి డీటెయిల్స్ ఇచ్చా. సో ఈ డీటెయిల్స్ ఈ రెండు బ్లాక్స్ వ్యూ చేయండి. ఓకే, బ్లాక్స్ వ్యూ చేస్తే మీకు కంప్లీట్గా ఒక ఐడియా వస్తుంది సర్టిఫికేషన్ అంటే ఏంటి. సో ఎంత సారీ షేర్ చేయలేదు స్క్రీన్. చెప్పండి సార్, ఇది మీ ప్రైవేట్ సైట్ అంటున్నా, అంటే మీరు లాగిన్ అయ్యారు కదా గూగుల్. దిస్ ఈజ్ నాట్ మై ప్రైవేట్ సైట్, ఇది కంప్లీట్గా. సో నేనే డిజైన్ చేశాను ఈ సైట్ని, మొత్తం అంతా నేనే తయారు చేశాను. నాకు సైట్స్ తయారు చేయడం కూడా వచ్చు. సో wix.comలో తయారు చేశాను దీన్ని. ఓకే, సో ఇది జనరల్గా ఇక్కడ యూట్యూబ్ లాగా వీడియోస్ కూడా ఇక్కడ పెడుతున్నాను. సో ఇది స్లైడ్ షో లాగా వీడియోస్ ఇక్కడ వస్తూ ఉంటాయి. సో యూట్యూబ్లో వీడియో ప్లే అవుతుంది ఇక్కడ. ఓకే, సో అలాగే ఓకే, సో అంటే అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఏదైనా కానీ ఫ్యూచర్లో అప్డేట్ కానీ, సో S4 సంబంధించిన ఇవన్నీ అప్డేట్ చేస్తున్నాను. సో ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఈ సైట్లో పెడుతున్నాను అనమాట. నా డీటెయిల్స్ కానీ నేనే తయారు చేసింది ఇది. సార్ పర్ ఇయర్ కి హౌ మెనీ టైమ్స్ వీ కెన్ అపియర్, మీన్స్ ఎన్నిసార్లు మనము రాయొచ్చు? ఒకవేళ హలో, మొత్తం ఇయర్ కాదు, 6 times మీరు అటెండ్ అవ్వచ్చు. 6 times కి. ఓకే, 6 timesలో వితిన్ 6 timesలో మీరు క్లియర్ చేయాల్సి. ఓకే, అండ్ ఫీజ్ పర్టికులర్ వేర్ వి నీడ్ టు పే? ఇట్స్ ఆన్లైన్ ఫీ ఆర్ సంథింగ్? పే చేస్తారు. ఓకే, SAPకి డైరెక్ట్గా పే చేస్తారు. మీరు 48,000 పెట్టి దిగండి. ఫ్రెషర్గా దిగితే మీకు మళ్ళీ 3 lakhs అలాగా అవుతుంది అనమాట. ఓకే,
ఓకే. మీరు చెప్పారు కదా ఎక్స్పీరియన్స్ చూపించాలి అని. అది ఎక్స్పీరియన్స్ ఎలా చూపించాలంటే మేము ఇప్పుడు ఎస్ఏ మీద వర్క్ చేస్తున్నాం కదా, అది ఫేక్ ఎక్స్పీరియన్స్ SAP FICO కన్సల్టెంట్ గా ఉన్నట్టు వాళ్ళు సబ్మిట్ చేయండి సరిపోతుంది. ఓకే. ఓకే. సో యూ కెన్ ఆల్సో షేర్ ఫైల్ షేర్స్. సో మీరు ఇక్కడ నుంచి ఫైల్స్ కూడా షేర్ చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఫోరం కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఫ్యూచర్లో మొత్తం అంతా రెడీ చేస్తున్నాను నేను. సో ఫోరం కూడా క్రియేట్ చేయొచ్చు ఇక్కడ. సో ఫోరమ్స్ క్వశ్చన్స్ కానీ, సో ఫోరంలో ఉన్న వాళ్ళు ఆన్సర్ చేస్తారు. మెంబర్స్ కూడా ఉన్నారు ఫోరంకి. సో దీనికి మెల్లమెల్లగా ఇది క్లిక్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. ఓకే. సో 100 మెంబర్స్ ఉన్నారు ప్రజెంట్. సో మీకు క్వరీ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకే. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, సో ప్లాన్స్ అండ్ ప్రైజింగ్ అంటే ప్రజెంట్ మార్కెట్ ప్రకారం రేట్స్ ఏంటి, మీకు ఎంత ప్రొవైడ్ చేస్తున్నాం, ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ లిస్ట్ ఇక్కడ మీకు ఇక్కడ చూడొచ్చు. ఫైల్ షేరింగ్, ఇది నా గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ ఇందులోకి వచ్చి చూడొచ్చు. ఓకే. యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. సో ఏమైనా డెమో ఎవరైనా బుక్ చేసుకోవాలన్నా, సో ఫ్రెషర్కి డెమో ఎవరైనా బుక్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మెల్లమెల్లగా వర్కౌట్ అవుతాయి. సో నాట్ రైట్ నో. సో అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇక్కడ మా అడ్వర్టైజ్మెంట్స్ ఎవరైనా సక్సెస్ఫుల్ అయినా లేకపోతే కంప్లీట్గా డీటెయిల్స్ అనమాట. ఇక ఎప్పుడు లైవ్ సెషన్స్ స్టార్ట్ చేయాలి మొత్తం ఇక్కడ అప్డేట్ చేస్తాం. సెషన్స్ కొత్త బ్యాచెస్ ఎప్పటి నుంచి ఎక్కడ ఉన్నాయి మొత్తం అంతా ఇక్కడ కంప్లీట్గా మేము ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మీకు ఈ డీటెయిల్స్ అన్నీ నేనే మొత్తం అంతా ఇక్కడ సెటప్ చేశాను. సో ఈ వర్కౌట్ అవ్వట్లేదు. సో ఇవి మెల్లమెల్లగా వీటికి సంబంధించిన కంటెంట్ అప్డేట్ చేయాలి. కంటెంట్ అప్డేట్ చేసిన తర్వాత దీనికి లింకులు ఇస్తాను, పని చేయకూడదు ఈ లింక్స్. ఓకే. దీనికి లింక్స్ ఇవ్వాలి. సార్ ఎస్. ఒక వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అడిగారు, న్యూజిలాండ్ లో SAP ఆఫీస్ అనేవి ఉంటాయా? ఇక్కడ న్యూజిలాండ్ సార్. న్యూజిలాండ్ SAP అనేది వరల్డ్ వైడ్ ఉంది. సో 200 కంట్రీస్లో ఉంది SAP అనేది. ఓకే. సో వేకెన్సీస్ అంటే తక్కువ ఉంటాయి, అంతేగాని ఎక్కువ ఉండవు. ఓకే. SAPలో వేకెన్సీస్ ఎప్పుడు చాలా తక్కువ ఉంటాయి. ఓకే. సో ఎవరైతే స్కిల్ఫుల్ పర్సన్ ఉన్నాడో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. సో అందరూ ఎవరు పడితే వాళ్ళు సెలెక్ట్ అవ్వరు ఇందులో, అదే ప్రాబ్లం. సో ఇప్పుడు 100 మెంబర్స్ కోచింగ్ తీసుకుంటే సక్సెస్ రేట్ వచ్చేటప్పటికి 3% ఉంటుంది. ఓకే. సో ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా ఎక్కడైనా అంటే మెల్లగా, అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు కోచింగ్ తీసుకున్న వెంటనే ఇమీడియట్గా సక్సెస్ అయిపోవాలనే కాన్సెప్ట్ ఇందులో పనికిరాదు. ఓకే. సో ఎలా ఉంటుంది అంటే ఎవరైతే బాగా స్కిల్ ఎక్వైర్ చేస్తారో, ఎనలైటికల్ స్కిల్స్ ఎక్కువగా రీసెర్చ్ చేస్తారో వాళ్ళు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్కి ఎండ్ యూజర్ మీద నాలెడ్జ్ ఉంటుంది, ఎండ్ యూజర్ స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉంది, కొంచెం బిజినెస్ అంటే ఏంటి ఐడియా ఉంటే, కాన్ఫిగరేషన్స్ ఎలా స్టార్ట్ చేసాం, ఎలా ఎండ్ చేసాం, సో ఓవరాల్గా రీసెర్చ్ చేయాలి, ఎనలైటికల్ రీసెర్చ్ చేయాలి. సో వాళ్ళు మాత్రమే ఇందులో SAPలో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో సెలెక్ట్ అవుతారు. సో వాళ్ళు మాత్రమే అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతూ ఉంటారు. అటెండ్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆ క్వశ్చన్స్ ఇప్పుడు 10 క్వశ్చన్లు అడిగాడు నోట్ చేసుకుంటారు, మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూకి వెళ్తాడు, ఇంకో 10 క్వశ్చన్లు నోట్ చేసుకుంటాడు. అలా వెళ్ళి ఒక టైంలో ఇంటర్వ్యూ కొట్టేస్తాడు. అలా వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ప్రజెంట్ జనరల్గా కోచింగ్ తీసుకొని బయటకు వెళ్ళేవాడి పరిస్థితి 100కి సక్సెస్ రేటు 3% నుంచి 5% ఉంటుంది. మిగతా 95% ఫైట్ చేస్తారు, అంటే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలు. అలా వాళ్ళు సక్సెస్ రేట్ పెంచుకుంటారు. సో అప్పుడు ఒక 20% ఉంటుంది. 80% పరిస్థితి ఏంటి అంటే వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, సబ్జెక్ట్ గెయిన్ చేస్తూ ఉంటారు, వన్ డే డెఫినెట్గా జాబ్ కొడతారు. కాబట్టి అందుకే ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే మినిమం SAP FICO జాబ్ కొట్టాలంటే 3 months, మ్యాక్సిమం అన్లిమిటెడ్. అది మన స్కిల్ మీద డిపెండెంట్, మన ప్రజెంటేషన్ స్కిల్స్, మనం ఎలా పర్ఫామ్ చేసాం, మనము ఇంకా ఏ లెవెల్లో ఉన్నాము, ఇంకా ముందుకెళ్ళాలా లేదా అన్నది ఎక్కడ మనకు తెలిసిపోతుంది అనమాట. ఓకే. సో అది జనరల్గా అందుకే ఏంటంటే SAP FICO 100 మెంబర్స్ 150 మెంబర్స్ బ్యాచ్ తీసుకుంటూ ఉంటారు.
సో వాళ్ళందరూ బయటపడిపోతారు. ఇంటర్వ్యూ అయిన తర్వాత, కోచింగ్ ట్రైనింగ్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తారు. ప్రాపర్ రెజ్యూమే ఉండదు. రెజ్యూమేలో క్లయింట్ ఏం పెట్టాలో తెలియదు. క్లయింట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఏ పాయింట్స్ యాడ్ చేయాలో తెలియదు. యాడ్ చేసిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇవ్వాలో తెలియదు. ఆ 100 మందిలో మరి కొంతమందికి తెలుగు మాట్లాడతారు, ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయలేరు. కొంతమంది సబ్జెక్ట్ ఉంటుంది, ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయలేదు. ఇంగ్లీష్లో వచ్చు కానీ సబ్జెక్ట్ రాదు. అలా రకరకాల అందరూ మొత్తం స్క్రాచ్ అంతా తీసేస్తే ఇలాగా మీకు ఒక 20% అలాగా, ఒక 20 to 30% సక్సెస్ రేట్ ఉంటుంది. మిగతా వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు, లేదా ఫీల్డ్ మారుస్తారు, లేకపోతే ఎస్ఐపి ఎండ్ యూజర్ కింద వెళ్ళిపోతారు, లేకపోతే అకౌంటెంట్ కింద వెళ్ళిపోతారు, సీనియర్ అకౌంటెంట్ కింద వెళ్ళిపోతారు. అలా ఏదో ఒక ఫీల్డ్లో సెట్ అవుతారు. అలానే మేము డిసప్పాయింట్ ఏం చేయట్లేదు. సో కొంచెం బాగా ప్రిపేర్ అవుతానని చెప్తున్నాను. ఓకే, జనరల్ ప్రాసెస్ ఇది. ఓకే, సో అందరు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ సెలెక్ట్ అయితే ఇంకా ఎస్ఐపిలో జాబ్స్ దగ్గర 1000 మంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు హైదరాబాద్లోనే. ఒక హైదరాబాద్లో ఒక 1000 మంది స్టూడెంట్స్, 1000 మంది మొత్తం ఉంటారు ఎస్ఐపి వాళ్ళని గ్యాదర్ చేస్తే. బెంగళూరులో ఒక 600 మెంబర్స్ ఉంటారు, అంటే 1600 మెంబర్స్. ఒక ఇంటర్వ్యూకి వెళ్తే 100 మెంబర్స్ మినిమం వస్తారు. అందులో మిగతా వాళ్ళు రావట్లేదు ఎందుకు అంటే వాళ్ళు రెజ్యూమేలో సెలెక్ట్ కాకపోవడమో, రెజ్యూమేలో ప్రాపర్గా క్లయింట్ డీటెయిల్స్ యాడ్ చేయకపోవడమో, రెజ్యూమే చూడగానే అది ఫేక్ రెజ్యూమ్ అని తెలిసిపోవడమో, ఇలాంటి రీజన్స్ ఉంటాయన్నమాట. ఓకే, అలాంటి రీజన్స్ మూలంగా షార్ట్ లిస్ట్ కావు ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయినవి కూడా వాళ్ళ సీగ్రిగేషన్లో ఫస్ట్ రౌండ్ ఉంటుంది, సెకండ్ రౌండ్ ఉంటుంది, హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అసలు ఆ కాన్సెప్టే లేదనుకోండి. ఎందుకంటే హెచ్ఆర్ దాకా వెళ్తే మీరు జాబ్ వచ్చేసినట్టే. ఫస్ట్ రౌండ్ క్లియర్ అయ్యిందని చెప్పి సంగలు కొట్టుకోవడానికి కూడా లేదు. ఫస్ట్ రౌండ్ ఏంటంటే సో మీ టెస్ట్ ఆఫ్ బేసిక్ నాలెడ్జ్ అనమాట. 40 మినిట్స్ ఉంటుంది. సెకండ్ రౌండ్ 50 to 60 మినిట్స్ దాకా ఉంటుంది, 1 అవర్ దాకా ఉంటుంది. మొత్తం అన్ని మాడ్యూల్స్ మీద అడుగుతారు. క్వశ్చన్స్ ఏమి ఒక మాడ్యూల్ నుంచి ఉండదు. ఒక మాడ్యూల్ నుంచి అయితే మాత్రం ఏముండదు. ఏపీ నుంచి అడుగుతారు, ఏఆర్ నుంచి అడుగుతారు, జిఎల్ నుంచి అడుగుతారు, న్యూజిఎల్ నుంచి అడుగుతారు, అసెట్ అకౌంటింగ్ అడుగుతారు, అవసరమైతే ఫారెన్ కరెన్సీ అడుగుతారు, ఇంకా డెప్త్కి వెళ్తారు. ఓకే, రిపోర్ట్స్ గురించి అడుగుతారు, ఎన్హాన్స్మెంట్స్ గురించి అడుగుతారు, సిఆర్ ప్రాసెస్ గురించి అడగచ్చు, ఇష్యూస్ ఎలా రిసాల్వ్ చేశారు, ఇష్యూస్ ఏం ఫేస్ చేశారు, ఇవన్నీ అడుగుతారు. ఓకే, అందుకే ఎస్ఏపి FICO జాబ్స్ అనేటప్పటికి అన్ని మాడ్యూల్స్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. అన్ని మాడ్యూల్ మీద కాకుండా సింగిల్ ఒక మాడ్యూల్ ఉంటే సరిపోదు. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న బేసిక్ కాన్ఫిగరేషన్స్, బేసిక్ గ్లోబల్ సెట్టింగ్స్. ఓకే, సో యూ విల్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ సింగిల్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ప్లేస్. బట్ ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి ఏమి వెళ్ళినా వేస్ట్ అయ్యాయి. ఇంటర్వ్యూస్ కాదు, మీకు ప్రాసెస్ తెలియాలి ముందు. ఎక్కడి నుంచి డేటా ఫ్లో అవుతుంది, ఎక్కడి నుంచి ఏం క్రియేట్ చేసినా, ఎందుకు క్రియేట్ చేసినా, రీజన్ ఏంటి. సో ఇవన్నీ క్రియేట్ చేస్తేనే ఒక ఎంట్రీ పోస్ట్ చేయగలుగుతారు మీరు. ఇవన్నీ క్రియేట్ చేయకుండా ఎంట్రీ పోస్ట్ చేయలేరు. బ్యాక్ ఎండ్ నుంచి కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ ఇప్పుడు చేసినవన్నీ చేస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. సో ఆ ఎంట్రీ పోస్ట్ చేసి చూపించాలి నేను. సో అప్పుడు మీరు రియల్ టైంలో మీరు చేయగలుగుతారు వర్క్. ఎంట్రీ పోస్ట్ చేయకుండా మీరు జస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ చదువుకుంటే సెలెక్ట్ కాలేదు. సెలెక్ట్ అవుతారు బట్ రియల్ టైం చేయలేరు. ఇక సిస్టమ్ మీద గ్రిప్ అనేది ట్రైనింగ్లో పీరియడ్స్లో వచ్చేసేయాలి. సబ్జెక్ట్ కాన్సెప్ట్ అనేది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి. థియరిటికల్ వేలో ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి. అక్కడ మనకి అది వర్కౌట్ అవుతుంది. కానీ రియల్ టైం వచ్చేటప్పటికి ప్రాక్టికల్స్ చూపించాలి మనం. అంటే సిస్టమ్ మీద గ్రిప్ ఉండాలి. సిస్టంలో ఏ ఆప్షన్స్ ఉన్నాయి, ఎలా ఉంది, ఎలా వచ్చేస్తుంది, ఏంటి, ఈ నాలెడ్జ్ ఉండాలి మినిమం. సో గూగుల్ అన్నా ఇదికే బ్రౌజ్ చేసే అంత కెపాసిటీ అన్నా ఉండాలి, ఆ నాలెడ్జ్ అన్నా ఉండాలి. కనీసం మనకు తెలియకపోతే గూగుల్లోనో యూట్యూబ్లోనో వీడియో చూసి ఇష్యూ రిసాల్వ్ చేయడమో, లేకపోతే అదర్ ఒపీనియన్స్ చదవటమో. సో ఇలా చేస్తూ ఉండాలి ఇనీషియల్ స్టెప్స్లో. ఒక 6 months అలా 6 months వరకు కొంచెం ట్రబుల్స్ ఉంటాయి. తర్వాత నుంచి కామన్ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఓకే, సో ఇది జనరల్గా కాన్సెప్ట్. సో మనం ఏం చెప్పుకున్నామంటే నిన్నటి సెషన్స్లో మనం సో గ్లోబల్ సెట్టింగ్స్ వరకు మనం కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఈరోజు థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎల్ రేపుతుందో జిఎల్ అయిపోతుంది. ఓకే, సింపుల్ జిఎల్ అనేది సింపుల్. ఇందులో అంత పెద్ద కష్టమేమీ లేదు, వెరీ సింపుల్. సో ఇది ప్రాసెస్. సో ఎవరైతే జాబులు మానేసి ఎస్ఏపి FICOలోకి వచ్చేసి 2 నెలలు 3 నెలల్లో ప్రిపేర్ అయిపోయి జాబ్ కంపల్సరీగా కొట్టేయాలి అని అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే
ఎప్పుడు టైం మనది ఉండదు. సో జాబ్ని అంత త్వరగా దీని గురించి సాక్రిఫైస్ చేయొద్దు. జాబ్లో ఉంటూనే ఇది కంప్లీట్ గ్రిప్ వచ్చేంత వరకు దీన్ని ప్రిపేర్ అవుతా, దీని మీద గ్రిప్ వచ్చేసింది అనుకున్నప్పుడు, కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే జాబ్లో వదిలేసాను. చాలామంది చూశాను, సో నా ట్రైనింగ్ అర్థమైపోయింది సార్, మొత్తం కంప్లీట్గా మీరు చెప్పిందంతా నాకు వచ్చేసి నేను జాబ్ మానేసిన, రేపు పొద్దున్న నుంచి ప్రిపేర్ అవుతాను, నెలలో జాబ్ కొట్టేస్తాను. ఎందుకు కొట్టేది? ఇది ఏంటి? ఎస్ఏపి FICO అంటే ఏంటి? ఐటీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు. సో ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఐటీ రెండు ఒకటేలా అవుతుంది? ఎక్కడ 60% అవుతుంది, 40% ఐటీ ఉంది. సో 60% కంప్లీట్గా వచ్చా పోనీ అకౌంట్స్ ఫినాన్స్ మీద అంటే అన్ని మాడ్యూల్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఒక మాడ్యూల్ మీద ఏపీలో చదువుకొని వచ్చి ఏపీలో నేను జాబ్ చేశాను సార్ ఎండ్ యూజర్ కింద అంటే పనికిరాదు. సో కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఫారిన్ కరెన్సీ తెలియాలి, జిఎస్టీ తెలియాలి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ తెలియాలి, ఫిక్స్డ్ అసెట్స్ తెలియాలి, ఏపీలో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ రావాలి, డన్నింగ్ రావాలి. ఓకే, సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ తెలియాలి, న్యూ జిఎల్ కాన్సెప్ట్ తెలియాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత సో ఏ క్వశ్చన్ అడిగినా ఎక్కడ అడిగినా ఆన్సర్ చేయగలిగినప్పుడు అప్పుడు మాత్రమే జాబులు మానండి. సో జాబులు మానేసి ఊరికినే దీంట్లోకి దిగిపోతే అది మీకు యూజ్ ఉండదు అనమాట. దాని మూలంగా మీకు ఏంటంటే ఇంట్లో ప్రెజర్ పెరుగుతుంది, టెన్షన్స్ పెరుగుతాయి, సో పాకెట్ మనీ ఉండదు, తర్వాత మనకు వచ్చే శాలరీ మళ్ళీ ఒక జాబ్ మానేసిన తర్వాత 1 మంత్ ఎగిరిపోతుంది. ఓకే, సో ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే దీన్ని నమ్మి మీరు ఇమీడియట్గా జాబ్ని పొందుకునే పరిస్థితి అయితే తీసుకురావద్దు. ఓకే, శ్రీనివాస్ రెడ్డి ప్లీజ్ మేక్ ఇట్ ఇన్ మ్యూట్. సో అది ప్రాసెస్. సో నేను చెప్పే సజెషన్ అందరికీ ఇది, ఈ షుడ్ నాట్ బి అప్లికబుల్ టు ఓన్లీ సింగిల్ పర్సన్. సో అందుకే జాబ్స్ అనేది ఎప్పుడు కూడా మానొద్దు. జాబ్స్ మానితే ఏమవుతుందంటే ప్రెజర్ పెరుగుతుంది మీ మీద. SAP FICO అంటే అంత సింపుల్ కాదు, ఇట్స్ ఓషియన్. సింపుల్గా చెప్పాలంటే బయట ఇవన్నీ చెప్పరు, మీకు చెప్తున్నాను. ఇదంత సింపుల్ అయిన విద్య అయితే ఏం కాదు. సో దీనికి చాలా ఎనలైటికల్ స్కిల్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, అనాలిసిస్ ఉండాలి. సో అందరికీ ఇవి ఉండవు. బట్ అట్ ట్రైనింగ్ స్టేజ్లో ఏంటంటే వాట్ ఈజ్ వాట్ అన్నది అర్థమవుతుంది. రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే కథ అంతా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ముందు వాటి ఎందుకు ఏంటి అన్నది అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరే ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఎందుకు ఏంటో తెలిసిపోతుంది, పర్పస్ కూడా తెలిసిపోతుంది. ఓకే, సో ఇనీషియల్ స్టేజెస్లో స్ట్రగుల్స్ అనేవి కామన్ ఇందులో. బట్ జాబ్స్ని వదిలేసి ఇమీడియట్గా దీంట్లో జంప్ అయ్యి జాబ్ కొట్టేద్దాము అని అనుకుంటే అంత ఇమీడియట్గా అయితే రాదు. ఓకే, సో అందుకే ఏంటంటే అన్ని మాడ్యూల్స్ మీద కంప్లీట్ గ్రిప్ వచ్చిన తర్వాత, నాలెడ్జ్ వచ్చిన తర్వాత, ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయగలిగినప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్న తర్వాత అప్పుడు మాత్రం ప్లాన్ చేసుకోండి. తొందరపడి ఆవేశపడి నాకు 3 లక్షలే వస్తున్నాయి, 2 లక్షలే వస్తున్నాయి అంటే 2 లక్షలు 3 లక్షలు మళ్ళీ రావడానికి మళ్ళీ కష్టమైపోతుంది. అందుకే సో ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో వన్స్ యూ గెట్ గుడ్ గ్రిప్ ఆన్ ది సబ్జెక్ట్, then I will take mock interview. Okay, so in the mock interview you can easily understand where you are. Okay, so if I take any mock interview, so you can, if you are able to answer at least 50 to 60 questions, then you can resign. Okay, so if you are not able to answer at least 50 to 60% of questions and you are just like speaking what you know, that will not work out. సో అది మాక్ ఇంటర్వ్యూస్ అయిన తర్వాత మాత్రమే ఈ డిసిషన్స్ తీసుకోండి. సో మీకు ఈ SAP అనేది నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎసెన్షియల్. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారంటే యు ఆర్ మ్యాపింగ్ ద బిజినెస్ని మ్యాప్ చేస్తున్నారు మీరు. ఓకే, సో యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, యు ఆర్ మ్యాపింగ్ ద బిజినెస్. దట్ మీన్స్ యూ షుడ్ నో వాట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ ది క్లయింట్. ఓకే, సో బిజినెస్ అయినా తెలుస్తుంది మనకి, క్లయింట్ బిజినెస్ తెలుస్తుంది. క్లయింట్ బిజినెస్ తెలుస్తుంది అంటే ఏంటి? సో చాలా విషయాలు మీకు బిజినెస్ మీద నాలెడ్జ్ అనేది పెరిగిపోతుంది మీకు తెలియకుండానే. అప్పుడు ఏమవుతుంది, సో ఏదైనా ఎండ్ యూజర్కి అయింది, అకౌంట్స్లోనే ఎండ్ యూజర్స్ ఉన్నాయి. SAPలో అకౌంట్స్ ఎండ్ యూజర్లో ఐటీలో 10 లక్షలు ఇస్తే 7 లక్షలు ఇస్తే జాబ్స్ కూడా ఉన్నాయి. సో ఈజీగా అసిస్టెంట్ మేనేజర్ కింద సెలెక్ట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అకౌంట్స్లోనే. SAP నేర్చుకొని FICO కన్సల్టెంట్ కింద కోర్స్ నేర్చుకొని ఎండ్ యూజర్ లెవెల్లో జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకే 2 బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. ఐదర్ అకౌంటెంట్ కింద ఎండ్ యూజర్ కింద వెళ్ళిపోవచ్చు. ఓకే, సో హైయెస్ట్ లెవెల్ పొజిషన్స్కి వెళ్ళొచ్చు. మంచి ఉన్నాయి ఆడిట్ ఫర్మ్స్లో. ఇప్పుడు మనకి బిగ్ 4 ఆడిట్ ఫర్మ్స్ ఉన్నాయి. బిగ్ 4 ఆడిట్ ఫర్మ్స్లో మీకు మంచి పొజిషన్స్ వస్తుంది ఇందులో. ఓకే, సో ఆడిటర్ కింద వెళ్ళొచ్చు, అంటే సిస్టమ్ IT ఆడిటర్ కింద.
ఎస్ఏపిలో మీరు గ్యాదర్ చేసే ఇన్ఫర్మేషన్ మీరు ఐటీ ఆడిట్ చేయాలన్నమాట. ఓకే, కన్సల్టెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీరు ఐటీ ఆడిట్ క్యారీ అవుట్ చేస్తారు. అదొకటి ఉంది పొజిషన్. సో మళ్ళీ ఎస్ఏపి ఎండ్ యూజర్ కింద ఏపీలోను ఏఆర్లోను డైలీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ రన్ చేయడము, బ్యాంకింగ్ సంబంధించినవి, సో డన్నింగ్ రన్ చేయడం, ఇలాంటివి కూడా ఉన్నాయి. ఓకే, అలాగే కన్సల్టింగ్ లెవెల్లో కూడా ఉన్నాయి. సో డిఫరెన్స్ కొంచెం అమౌంట్లో డిఫరెన్స్ ఉంటుంది, బట్ జాబ్ అయితే వస్తుంది. సో అదే అంటున్నా, 100 మంది మార్కెట్లో దిగితే మరి సక్సెస్ రేట్ 20 to 30% ఉన్నప్పుడు 70% పరిస్థితి ఏంటి అంటే, సో వాళ్ళు ఎండ్ యూజర్ కింద సెటిల్ అవ్వచ్చు, అకౌంటెంట్ కింద సెటిల్ అవ్వచ్చు. సో అసలు ఈ అప్లికేషన్ వద్దని చెప్పి పారిపోయిన వాళ్ళు, అంటే కంప్లీట్గా వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఒక 40% ఉండొచ్చు. సో మళ్ళా ఏదో ఒక జాబ్ వచ్చేసేసి ఈ ఫీల్డ్ వదిలేసేసి మళ్ళీ ఎస్ఐపి మీద మళ్ళీ స్టాండర్డ్గా మళ్ళీ దూదాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. నా వీడియో అలాగే చాలామంది ఏంటంటే బయట కోచింగ్ తీసుకొని అర్థం కాక మానేసేసి నా వీడియోలు తెలుగులో వీడియోలు చూసేటప్పటికి మళ్ళీ వాళ్ళకి మనసులో కలుగుతుంది, సరే మళ్ళీ నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, సో మీ వీడియోస్ తెలుగులో అన్నీ నాకు క్లియర్గా అర్థమవుతుంది అని. సో అంతకుముందు క్లియర్గా అర్థం కాలేదు, సో మళ్ళీ అలా జాయిన్ అవుతున్నారు. మళ్ళీ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే జాబ్ చేస్తున్నారు. ఏం జాబ్ అంటే అకౌంటెంట్. ఓకే, సో ఎవరు వదలరు, వదిలినా సరే మళ్ళీ అందులో మళ్ళీ చూసి ఏదో రకంగా వస్తారు, ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ చూసో లేకపోతే ఇంకోటి చూసో మళ్ళీ దిగుతారు అందులోకి, ఈ ఫీల్డ్లోకి. సో మీరు అదే అంటున్నా, మీరు కొంచెం మొత్తం అన్ని మోడల్స్ మీద నాలెడ్జ్ వచ్చేంత వరకు సో లెర్న్ చేస్తూ అడిషనల్ రీసెర్చ్ చేస్తూ సో పాయింట్స్ నోట్ డౌన్ చేసుకుంటూ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పటి నుంచే మీరు ఆ మైండ్ సెట్ని సెటప్ చేసుకోవాలి. ఓకే, Sarnish is a SAP security, so he is a good exposure on the SAP side. So security module అనమాట ఒకటి. సో సెక్యూరిటీ టెక్నికల్ మాడ్యూల్. ఓకే, ఫంక్షనల్ మాడ్యూల్కి వద్దాం అనుకుంటున్నాడు. ఎస్ఏపిలో ఫంక్షనల్ మాడ్యూల్కి డిమాండ్ ఎక్కువ ఉంది టెక్నికల్ మాడ్యూల్స్ కన్నా. అబాప్ ఉంది, అబాపర్స్ కన్నా అబాపర్స్ ఫస్ట్లో బాగా ఎక్కువ క్రేజ్ ఉంది ఎస్ఏపిలో. సో సడన్గా ఏమైంది, అబాప్ మెల్లగా డౌన్ అయిపోయింది. సో ఎవరికి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఫంక్షనల్ కన్సల్టెంట్స్. ఫంక్షనల్ ఎస్ఏపి ఎఫ్ఐ అనేది కంపెనీకి చాలా రిక్వైర్మెంట్ ఉంది. చాలా రిక్వైర్మెంట్ అంటే మొత్తం డిపెండెన్సీ మీ మీదే ఉంటుంది కంపెనీలో. ఓకే, సో ఏం జరిగినా మీ దగ్గరికే వస్తారు. సో మీ దగ్గరికే వస్తారు అంటే వచ్చేవాళ్ళు ఏం చిన్న చిత్తుకోవాళ్ళు రారు, ఎండ్ యూజర్స్ వస్తారు, సీనియర్ మేనేజర్స్ వస్తారు, జనరల్ మేనేజర్స్ వస్తారు, హై లెవెల్లో ఉన్న వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తారు. అంటే సో ఏదైనా మంత్ ఎండింగ్ ఇష్యూ వచ్చింది అంటే కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ స్టాప్ అయిపోతాయి. సో అలాంటప్పుడు మీ దగ్గరికి అప్రోచ్ అవుతారు. అంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉండాలి. సో మనం ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఒక పర్సన్కి సజెస్ట్ చేస్తున్నాం, ఒక సీనియర్ మేనేజర్ సజెస్ట్ చేస్తున్నాం, ఒక విఐపీకి సజెస్ట్ చేస్తున్నాం. సో ఎంతో పెద్ద పెద్ద హై ర్యాంక్లో ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేయాలంటే వాళ్ళకి 20 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం బచ్చగాళ్ళు మనకు 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ వాళ్ళకి ఐటీ తెలియదు కదా, మనకు ఐటీ తెలుసు. ఇక్కడ ఐటీ అంటే ఏం లేదు, మీకు తెలిసిన కాన్ఫిగరేషనే. సో వాళ్ళకి ఆ కాన్ఫిగరేషన్ తెలియదు, వాళ్ళ ఎండ్ యూజర్ నాలెడ్జ్లో మీకంటే బాగా చెప్తారు. ఓకే, సో బట్ వాళ్ళకి ఐటీ తెలియదు, చిన్న చిన్న ఇష్యూస్ తెలియదు. సో మీ దగ్గర డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది. సో మీరు దాన్ని సాల్వ్ చేయాలి, మీ పేరుని మీరు గెయిన్ చేసుకోవాలి, రిప్యుటేషన్ పెంచుకోవాలి కంపెనీలో. ఓకే, సో అది ప్రాసెస్ అన్నమాట. సో అంటే మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంటే అంత పొజిషన్ మీకు ఇస్తున్నారు. అందుకే SAP FICO జాబ్స్ కష్టంగా ఉన్నాయి సార్, లేకపోతే జాబ్స్ మార్కెట్లో లేవు, లేకపోతే ఇంటర్వ్యూలు టఫ్గా ఉన్నాయంటే రీజన్ ఇదే. ఎందుకంటే యూ విల్ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ హై స్టాండర్డ్ పీపుల్తో కమ్యూనికేట్ అవ్వాలి మనం రియల్ టైంలో. బిజినెస్ మ్యాన్స్తో దగ్గర నుంచి ఒక కంపెనీలో ప్రాజెక్ట్ మనకి చేతిలో పెడుతున్నారంటే ఆ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మీకు ఏం నాలెడ్జ్ ఉండాలి, బిజినెస్ నాలెడ్జ్ ఉండాలి. సో బిజినెస్ నాలెడ్జ్ అంటే ఏంటి సార్ అంటే డే టు డే ఏమేమి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కంపెనీలో, ఎలా జరుగుతుంది, ఒక ప్రోడక్ట్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు, సో ఏమేమి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత అయింది, సో లేబర్కి ఎంత అయింది, ఎక్స్పెన్సెస్ ఎంత అయింది, ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంఆర్పి రేట్ ఎంత ఫిక్స్ చేశారు, ఎంఆర్పి రేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఎంత ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ని ఎలా అనలైజ్ చేస్తున్నారు, కోపా రిపోర్టింగ్స్ ఎలా ఉన్నాయి. సో ప్రొడక్షన్ గురించి మనకి ప్రొడక్ట్ కాస్టింగ్ గురించి ఏం తెలుసు, కాస్ట్ ఎంత అయింది, సో కాస్ట్ ప్రొడక్ట్ కాస్టింగ్లోకి ఎలా మూవ్ అవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కోపాలోకి ఎలా మూవ్ అవుతున్నాయి, సో ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ ఎలా జరుగుతుంది. ఓకే, సో బిజినెస్ని మనం ఎస్ఐపిలోకి ఎలా మ్యాప్ చేస్తున్నాం, ఏ బేసిస్లో మ్యాప్ చేస్తున్నాం, యాజ్ ఈజ్ అంటే ఏంటి, టు బీ అంటే ఏంటి, గ్యాప్స్ వస్తే ఏం చేయాలి. ఓకే, సో మనకి ఇష్యూ తెలియకపోతే సిస్టంలో ఎస్ఐపి తెలియకపోతే అబాపర్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, అబాపర్కి ఫంక్షనల్ స్పెక్ ఎలా ఇవ్వాలి, ఫంక్షనల్ స్పెక్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎలాగా ప్రొడక్షన్కి మూవ్ చేయాలి. సో ఇవన్నీ రిక్వైర్మెంట్స్ అన్ని రియల్ టైమ్ క్వశ్చన్స్ అనమాట. ఓకే,
సో ఇవన్నీ రియల్ టైంలో ఉంటాయి. సో అంత ఈజీ అయితే ఏమీ కాదు. సో మీరు ఈజీ కాదు, బట్ అలానే కష్టము కాదు. ఓకే, సో ఎవరైతే కష్టపడి ఫోకస్ చేస్తారో దే కెన్ ఈజీలీ ఏబుల్ టు క్రాక్ ఇట్, నో డౌట్ అందులో. సో బట్ నేను చెప్పిన దానికి ఇన్ అడిషన్గా మీరు ఎక్స్టెన్షన్ ఉండాలి. సో అలా వెళ్తే ఇలా చేయరా అని చెప్తాం, మీరు అలా వెళ్ళి ఇంకోలా చేసి ఇది కూడా ఉందా సార్ మీకు అని చెప్పాలి. అది ఆ వే ఆఫ్ థింకింగ్ ఇక్కడ ఇందులో కావాలి. అలాంటి వే పర్సన్స్ మాత్రమే కన్సల్టెంట్ కింద సక్సెస్ఫుల్ అవుతారు. ఎందుకంటే రియల్ టైంలో ఒక ప్రాబ్లం ఎక్కడి నుంచి ఎలా వస్తుందో తెలియదు, ఎండ్ యూజర్ మనకి ఎలా ఇస్తాడో తెలియదు ప్రాబ్లం. సో ఎండ్ యూజర్ ఏ ఎంట్రీ పోస్ట్ చేస్తాడో తెలియదు, ఎలా పోస్ట్ చేస్తాడో తెలియదు, కానీ ఇష్యూ రిసాల్వ్ చేయాలి. ఎలా రిసాల్వ్ చేస్తాం? సో ఏ ఇష్యూ వచ్చినా ఏపీలో వాళ్ళ దగ్గర ఒక 20 మంది, ఒక 10 మంది ఉంటారు ఎండ్ యూజర్స్. ఈఆర్లో ఒక 10 మంది ఉండొచ్చేమో, మొత్తం కలిపి టీం ఒక 60 మంది ఉండొచ్చేమో, లేకపోతే 100 మంది ఉండొచ్చేమో, అకౌంటెంట్స్ అందరూ అన్ని ఏరియాస్లో కలిపి 100 మందికి ఇష్యూ రోజుకి ఒక 2-3 ఇష్యూస్ అన్న తరుముకుంటూ వస్తాయి. 2 ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ ఇష్యూ అది వాడి కంట్రోలింగ్లో పోస్ట్ చేయొచ్చు, లేకపోతే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ పోస్ట్ చేయొచ్చు, లేకపోతే ఏఆర్లో నుంచి ఏదైనా పోస్ట్ చేయొచ్చు, లేకపోతే ఇంకోటి పోస్ట్ చేయొచ్చు, లేకపోతే వాడు కొత్తగా కనుక్కోమని చెప్పొచ్చు, కొత్త డెవలప్మెంట్స్ క్రియేట్ చేయమని చెప్పొచ్చు, లేకపోతే కొత్త కస్టమైజ్డ్ టేక్అవుట్స్ని క్రియేట్ చేయమని చెప్పొచ్చు, కస్టమైజ్డ్ టేబుల్స్ని రిక్వైర్మెంట్ ఉండొచ్చు. సో అలా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మీకు ఏముండాలి? ఫస్ట్ మీకు ఎస్ఏపి మీద నాలెడ్జ్ లేదు, ఓకే, నో ప్రాబ్లం, బట్ బిజినెస్ నాలెడ్జ్ ఉండాలిగా. అంటే వాట్ ఈస్ అకౌంటింగ్ అంటే తెలియాలిగా, ఏపీ అంటే తెలియాలి, ఏఆర్ అంటే తెలియాలి, ఏపీలో ఒక పేమెంట్ జరిగినప్పుడు ఏం ఎంట్రీ పడుతుందో తెలియాలి, లేకపోతే ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేసినప్పుడు ఏం ఎంట్రీ వస్తుందో తెలియాలి. ఓకే, లేకపోతే ఒక డన్నింగ్ రన్ చేసినప్పుడు ఎన్ని నోటీసెస్ని ఎక్కడ చూడాలి, ఎంత డన్నింగ్ చేసామన్నది మనకు తెలియాలి. ఓకే, సో అంతా ఏంటంటే బిజినెస్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి, ఆల్ ఏరియాస్లో ఉండాలి. వాళ్ళకి ఒకే ఏరియాలో ఉంటుందేమో, ఏపీలో ఉండొచ్చు, ఏఆర్లో ఉండొచ్చు, లేకపోతే జిఎల్లో ఉండొచ్చు. మీకు యాజ్ ఏ కన్సల్టెంట్ యు ఆర్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎంటైర్ FI ఇష్యూస్. సో మీరు ఒక 2-3 ఉండొచ్చేమో కంపెనీలో. సో నువ్వు ఒక 3 ఇష్యూస్ హ్యాండిల్ చేస్తే ఇంకో పర్సన్ 3 ఇష్యూస్ హ్యాండిల్ చేస్తారు. సో మీకు తెలిసింది అతనికి షేర్ చేసుకోవచ్చు, అతనికి తెలిసింది మీకు షేర్ చేసుకోవచ్చు. సో నువ్వెంత నేనెంత అనుకుంటే అక్కడ ఇష్యూస్ షేర్ అవ్వు, అక్కడ మీకు ఇష్యూస్ ఎక్కువ అవుతాయి, బట్ సొల్యూషన్ అనేది ఇవ్వకపోవచ్చు. ఓకే, సో ఇవన్నీ రీజన్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకే, సో అదే నేను ఈ సెషన్ని జనరల్ సెక్షన్గా కాకుండా మీరు, సో ఇదేదో సొల్యూషన్ సెక్షన్గా ఏదో పిచ్ సెషన్ అని కాకుండా యూ కెన్ టేక్ ఇట్ సీరియస్ అనమాట. ఓకే, సో నా సెషన్స్లో ఆల్మోస్ట్ ఉన్నట్టుగా ఫ్యాక్ట్ చెప్తాను. సో లేని తీసుకొచ్చి మళ్ళీ క్రియేట్ చేసి మీరు మేము కోచింగ్ ఇచ్చేసాం, అయ్యే చదువుకోండి, అయ్యే వెళ్ళండి, అయ్యే అడుగుతారు, రాకపోతే మమ్మల్ని అడగండి అనే కాన్సెప్ట్ నాది ఎక్కడా ఉండదు ఇందులో. ఇన్ ఎడిషన్ అని చెప్తాను నేను ఏదైనా, అంటే నేను చెప్పిన దానికి ఇన్ ఎడిషన్కి ఇంకో ఇన్ ఎడిషన్. సో అలా చేస్తే యూ షుడ్ బి SAP కన్సల్టెంట్. ఓకే, SAP కన్సల్టెంట్ కింద పర్మనెంట్గా మంచి హై పొజిషన్లో అయితే ఉంటారు. సో సీనియర్ కన్సల్టెంట్కి 25 లక్షలన్నా వస్తుంది. ఓకే, SAP ఫంక్షనల్ కన్సల్టెంట్, సో SAP కన్సల్టెంట్కి 15 lakhs లోపు వస్తుంది శాలరీ. ఓకే, సీనియర్ కన్సల్టెంట్కి సో 10 lakhs నుంచి 25 lakhs వరకు వస్తుంది. తర్వాత లీడ్ కన్సల్టెంట్కి 30 లక్షల దాకా వస్తుంది. తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్కి 25 lakhs లేదా 20 lakhs నుంచి 40 lakhs 50 lakhs వరకు కూడా వస్తుంది, బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్ సెట్. ఓకే, సో ఫ్రీలాన్సర్స్కి చాలా ఎక్కువ వస్తుంది. ఓకే, సో ట్రైనింగ్ చెప్పే వాళ్ళకి చాలా ఎక్కువ వస్తుంది. ఓకే, సో మన స్కిల్ సెట్ని చెప్పండి కీర్తి. సార్, వాట్ యు మీన్ బై ఫ్రీలాన్సర్? ఎస్, ఫ్రీలాన్సర్ అంటే సో హీఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ది కంపెనీలో ఒక ఎంప్లాయీ కాదు. ఓకే, హీఈస్ ద క్రియేటర్ ఫర్ జాబ్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను ఇప్పుడు, సో నేను ఒక SAP FICO కన్సల్టెంట్ అండ్ ఐఎమ్ SAP సర్టిఫైడ్ కన్సల్టెంట్. సో I have good exposure on SAP FICO side. I can solve any issues. ఓకే, సో కంపెనీ ఏం చేస్తుందంటే, సో ఇన్ అడిషన్గా IBM కానీ పెద్ద కంపెనీస్ ఉంటాయి, టెక్ మహీంద్రా, క్యాప్జెమ్ని, ఈ కంపెనీస్ ఏంటంటే సో ఎవరు వాళ్ళకి క్లయింట్ తరపు నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లయింట్ అలాగే మీకు కన్సల్టింగ్ కంపెనీ అనే కాన్సెప్ట్ తెలుసు మీకు. ఓకే, సో కన్సల్టింగ్ కంపెనీ నుంచి కాకుండా క్లయింట్ దగ్గర
ఫ్రీలాన్సర్స్ పెట్టుకుంటారు అన్నమాట. ఒక ఫ్రీలాన్సర్ని పెట్టుకుంటారు. ఓకే, అంటే ఏంటి, ఈ కన్సల్టింగ్ కంపెనీ అన్ని నమ్మించి మోసం చేస్తున్నాయో లేదా, వీళ్ళు ఊరినే డ్రామాలు ఆడుతున్నారా, పని చేస్తున్నారా, లేదా వీళ్ళు ఇష్యూ క్రియేట్ చేసి డ్రామాలు ఆడుతున్నారా అని తెలుసుకోవడం కోసం సో ఫ్రీలాన్సర్స్ అంటే వాళ్ళు ఏంటంటే సో మొత్తం అన్ని కంపెనీ అతని చేతిలో పెడుతుంది అనమాట. ఫ్రీలాన్సర్స్ ఏం చేస్తారు, సో ఈ కంపెనీ కూడా అన్ని బేర్ చేస్తుంది అతనికి, ఫుడ్, బయట రెస్టారెంట్స్, హోటల్, అవన్నీ వాళ్ళు ఒక ఏరియాలో పనిచేయరు. సో ఈ కంపెనీకి ఇంత టైము, సో 15 డేస్ ఇందులో పనిచేసి ఇంకో 15 డేస్ ఇంకో చోట, అలాగా పర్మనెంట్గా ఉండి మళ్ళీ ఒకే కంపెనీలో పర్మనెంట్గా ఉండేవాళ్ళు. సో వాళ్ళంటే ఇండిపెండెంట్, కంప్లీట్గా ఇండిపెండెన్స్, వాళ్ళకి చాలా శాలరీ ఇచ్చి తీసుకుంటుంది ఫ్రీలాన్సర్స్కి. ఓకే, అంటే ఏంటంటే వాళ్ళకి బిజినెస్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది. ఏపీలో అడిగినా, ఏఆర్లో అయినా, కంట్రోలింగ్లో ఏదైనా సమాధానం చెప్తారు. సో క్లయింట్ బిజినెస్ వాళ్ళకి బాగా తెలుస్తుంది రిక్వైర్మెంట్. సో వాళ్ళు వీళ్ళకి సజెస్ట్ చేస్తారు కన్సల్టెంట్స్కి. సో ఇది మా రిక్వైర్మెంట్, నువ్వు మ్యాప్ చేసి పెట్టు. వాళ్ళు ఒక వాచ్ డాగ్ లాగా అన్ని అబ్జర్వ్ చేస్తారు కంపెనీస్లో. సో మరి క్లయింట్ మరి అంత చిన్న చేతివాడు కాదు కదా, వాడు ఏం చేస్తున్నాడో తెలియాలి అంటే మరి వాళ్ళకి ఎస్ఏపీ తెలియదు క్లయింట్కి. సో అందుకే ఫ్రీలాన్సర్స్ని రిక్రూట్ చేసుకుంటారు. ఓకే, సో ఫ్రీలాన్సింగ్ అదొకటి. సో అలా కాకుండా మీరు ఇవంతటా ఓన్గానే ఫ్రీలాన్సింగ్ క్రియేట్ చేయొచ్చు. అంటే మీరు ఒక ఫర్మ్ లాగా ఫామ్ అయ్యి, ఒక 4 మెంబర్స్ ఎస్ఏపీ కన్సల్టెంట్ ఫర్మ్ లాగా ఫామ్ అయ్యి, సో మన కింద ఎస్ఏపీ కన్సల్టెంట్స్ని రిక్రూట్మెంట్ చేసుకొని, సో వాళ్ళకి యుఎస్లో ఉన్న ప్రాజెక్ట్స్ని సపోర్ట్ చేయడము, లేకపోతే కెనడాలో ఉన్న ప్రాజెక్ట్స్ని తీసుకొని వాళ్ళ ప్రాజెక్ట్స్ మనం చేసి, సో వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటా, వీళ్ళకి నేర్పించి, వీళ్ళకి ఇది ఇచ్చేలాగా, అంటే వీఆర్ ద ఓనర్స్ లాగా. ఓకే, సో అది ఫ్రీలాన్సింగ్ జనరల్గా ఓన్గా ఉంటుంది అంత ఫ్రీలాన్సింగ్ అనమాట. సో డిపెండెన్సీ ఉండదు కంపెనీ మీద కానీ దేని మీద కానీ, డిపెండెన్సీ తక్కువ ఉంటుంది. ఓకే, అది మెయిన్. 1 minute. సో అది ఫ్రీలాన్సింగ్ కాన్సెప్ట్. సో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో నేర్చుకుంటే సబ్జెక్ట్ ఉంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ అంటారు. సో అంటే సో కంపెనీ మొత్తానికి ఐబిఎం ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఏదైనా టెక్ మహీంద్రా ఉంది. టెక్ మహీంద్రాకి సొల్యూషన్ మేనేజర్స్ ఉంటారు, సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు. అంటే ఏదైనా ఎక్కడైనా ప్రాజెక్ట్ మునిగిపోతుంది అనుకో, అంటే టెక్ మహీంద్రాలో ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా ఎస్ఏపి, ఆ ప్రాజెక్ట్ కష్టాల్లో పడింది, క్లయింట్ మనల్ని వదిలేస్తున్నాడు, క్లయింట్ దగ్గర నుంచి జారిపోతుంది ఆ ప్రాజెక్ట్ అనుకుంటే, ఏదైనా పెద్ద ఇష్యూ వచ్చిందంటే ఎస్ఏపీలో వాళ్ళు దిగిపోతారు. సో వాళ్ళు దిగిపోయి ఇష్యూని రిసాల్వ్ చేస్తారు. అంటే నార్మల్ ఎస్ఏపీ కన్సల్టెంట్స్ మూలంగా అవ్వట్లేదు అంటే వాళ్ళు దిగిపోతారు ఇంకా. సో అలాగా కన్సల్టింగ్ కంపెనీ తరపు నుంచి కూడా ఉంటారు సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్. సో ట్రాన్సిషన్ మేనేజర్ కింద వచ్చి మొత్తం అంతా క్లియర్ చేస్తారు. ఓకే, సో అలా నెంబర్ ఆఫ్ ఉంటాయి ఇందులోనే కేటగిరీస్, డిపెండింగ్ అపాన్ ది కంపెనీని బట్టి అవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో దీని గురించి అయితే మాత్రం, మనీ గురించి అయితే మాత్రం మన దగ్గర స్కిల్ ఉంటే ఓన్గా సెటప్ చేసుకొని మనమే యుఎస్ వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. సో ఇక్కడి నుంచి యుఎస్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇష్యూస్ సాల్వ్ కానప్పుడు మీరు మిమ్మల్ని సపోర్ట్ కింద తీసుకుంటారు వాళ్ళు. సో ఇక్కడ నుంచి మాకు ఇష్యూస్ సాల్వ్ చేయబెట్టండి, నెలకి 25,000 ఇస్తాం, నెలకి 30,000 ఇస్తాం, వర్క్ చేసి పెట్టండి. సో వాళ్ళు మనకి వర్క్ ఇస్తారు, వాళ్ళు చేయకుండా మనకి ఇస్తారు, మనం వాళ్ళు చేసి పెడతాం. మొత్తము స్కైప్ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, అది సపోర్ట్ ప్రాజెక్ట్. ఆ సపోర్ట్ ప్రాజెక్ట్కి మనం హెల్ప్ చేసి పెడుతున్నాం. అలాగా ఒక 10 మెంబర్స్కి 100 మెంబర్స్కి కాన్సెప్ట్ సబ్జెక్ట్ ఉంటే వాళ్ళకి మనం ఇష్యూస్ని సాల్వ్ చేస్తూ మన కింద మనం రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. సో అదొక ప్రాసెస్. ఇఫ్ యూ నో సబ్జెక్ట్ దెన్ యూ కెన్ బి ట్రైనర్. This is one project. This is one. Second, third, so you will be work as a consultant. Third, fourth, you will be freelancer. Freelancer అవ్వాలంటే చాలా సబ్జెక్ట్ ఉండాలి, చాలా సబ్జెక్ట్ కంప్లీట్ ఒక 10-15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎస్ఏపీలో ఉంటే ఫ్రీలాన్సర్స్ కింద వెళ్ళచ్చు. ఓకే, అది ప్రాసెస్. ఇంకేమైనా జనరల్ టాపిక్ ఇది. సో ఎనీ డౌట్స్ ఇఫ్ యూ హ్యావ్ ప్లీజ్ ఆస్క్ మీ.
So please stop the Sarnesh, please stop recording option right now. So this should be made one video. Stop recording option. Recording option.